Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Youngster Circle, Ashok Nagar Experts, Hyderabad. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులు, సో మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నా. మీరు మంచిగా మెయిన్స్ రాసి మంచి టాప్ సర్వీస్ గ్రూప్ 1లో సాధించాలంటే మీరు కొన్ని చేయాలి, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ పాటించాలి. లేకపోతే మెయిన్స్లో మనం టప్మని ఎగిరిపోతాం. సో అట్లా ఫట్మని ఎగిరిపోకుండా ఉండాలంటే కొన్ని పాటించాలి. ముఖ్యంగా కొత్తగా రాసేటటువంటి వాళ్ళు, కొత్తగా ఫస్ట్ టైం మెయిన్స్ రాసేవాళ్ళు, ఆల్రెడీ ఇంతకుముందు రాసినటువంటి వాళ్ళు, మీరందరూ కూడా కొన్ని నిబంధనలు పాటించి కొన్ని పద్ధతులను కానీ పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గ్రూప్ 1లో. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్లో మీరు ఎంత పర్ఫామ్ చేస్తే అంత తొందరగా సక్సెస్ అవుతారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మెయిన్స్ పేపర్లో మీరు ఒక్కొక్క క్వశ్చన్ వదిలిపెట్టినా చాలు, అంటే మీరు స్కిప్ చేసి రాయకుండా వదిలేసినా మీరు రేస్లో వెనకబడిపోతారు. మీరు ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క క్వశ్చన్ మీరు వదిలేయటం వల్ల మీ నుంచి 10,000 మంది ముందుకు వెళ్ళిపోతారు. సో ఇవన్నీ నుంచి మనం అధిగమించాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్స్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఎన్టీ పార్ట్ 1, 2 తప్పితే మిగతా సిలబస్ అంతా కూడా మనకి ఇది సోషల్ సైన్సెస్ అన్నమాట. అంటే సాంఘిక శాస్త్రాలు, దీన్ని ఆర్ట్స్ అంటాం, దీన్ని సోషల్ సైన్సెస్ అంటారు. ఈ సాంఘిక శాస్త్రాలు ఏంటంటే వినడానికి, చదవడానికి తేలిగ్గా ఉంటాయి, బట్ రాసేటప్పుడే ప్రాబ్లం వస్తుంది. రాయటం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు ఇదే సార్ చెప్తూ ఉంటారు, సార్ పెన్ను ముందు కదలట్లేదు సార్, ఏం రాయాలో ఇంట్రొడక్షన్ ఏముండాలి, కంటెంట్ ఏముండాలి, బాడీలో కంటెంట్ ఏముండాలి, ఆ ఫ్లో రావట్లేదు సార్ అని చెప్తుంటారు. అంటే ఏంటి, మనం హ్యుమానిటీస్ వినడానికి బాగుంటాయి, చదవడానికి బాగుంటాయి, రాయడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. సో ఇక్కడ మీరు ప్రధానంగా 3 పాటించండి, ఖచ్చితంగా మీకు సర్వీస్ వస్తుంది ఇందులో. ఒకటి ఏంటంటే బాగా స్పీడ్గా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. బాగా రివిజన్ కూడా ఎట్లా స్పీడ్గా ఉండాలి. స్పీడ్ రివిజన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత వీలైతే అంత. అందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ సిలబస్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా రివిజన్ చేయండి. ఎందుకంటే ఈ రివిజన్ మేక్స్ పర్ఫెక్షన్ అనమాట. మీకు క్లారిటీ వస్తుంది ఆ సబ్జెక్ట్ పట్ల. ముఖ్యంగా మనం రాస్తే పెన్ను కదలకుండా ఉండే సబ్జెక్టుల్లో మనకి ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఆల్మోస్ట్ ఆల్, ఈవెన్ టీఎస్ మూమెంట్ ఆల్సో, తెలంగాణ మూమెంట్ కూడా ఉంది. ఏం రాయాలో మనం సడన్గా స్ట్రైక్ అవ్వదు మనకి. అందుకని ఫాస్ట్గా సిలబస్ తీసుకొని ఫాస్ట్గా రివిజన్ చేయండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. రెండవది ఏంటంటే మీరు ఈ రివిజన్ చేసిన దాన్ని సినాప్సిస్ టైప్లో రాయండి. అంటే ఈ సినాప్సిస్ అంటే ఏంటంటే ఒక సబ్ హెడ్లైన్, ఒక మెయిన్ హెడ్లైన్స్ లాగా అనమాట. ఆ టాపిక్కి సంబంధించి మెయిన్ హెడ్లైన్స్ రాసుకోండి, బ్రీఫ్గా రాసుకోండి టాపిక్లో ఏమున్నాయి. అంటే హెడ్లైన్సే అనొచ్చు, మెయిన్ ఆ టాపిక్ సంబంధించినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, ఆ టాపిక్లో మెయిన్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ రివిజన్ ఈజీ అవుతుంది, రివిజన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అది చార్ట్ల రూపంలోనూ లేకపోతే ఇంకేదైనా మీకు ఎలా నచ్చితే అలా టేబుల్ రూపంలోనూ, చార్ట్స్ రూపంలోనూ, ఫిగర్స్ రూపంలోనూ, ఫ్లో చార్ట్స్లోనూ, ఎట్లా ఏది నచ్చితే అది మీకు ఏ పద్ధతి బాగుంటే ఆ పద్ధతిలో ఆ టాపిక్కి సంబంధించిన సినాప్సిస్ మాత్రం మీరు రాసి పెట్టుకొని దాన్ని బాగా చదవండి, రివిజన్ చేయండి. రివిజన్ ఇంకా ఈజీ అవుతుంది. ఫస్ట్ రివిజన్ చేసిన తర్వాత సినాప్సిస్ రాయండి. ఇక మూడవది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రైటింగ్ ప్రాక్టీస్.
రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక 2 to 3 అవర్స్ రాయండి. ఏదో ఒకటి రాస్తూనే ఉండండి. దీంట్లో భాగమే టెస్ట్ సిరీస్. ఇది మెయిన్. టెస్ట్ సిరీస్ రాయండి. మీరు ఏం రాస్తున్నారు, అది ఆన్సర్ కరెక్టా కాదా? నన్ను ఈ మధ్య ఒక సివిల్స్ ర్యాంకర్ ఒక ఆయన ఐఐటి స్టూడెంట్, ఐఐటి ఖరగ్పూర్ ఆయన నన్ను ఒక ప్రశ్న వేశారు. ఆయన ఢిల్లీలో ఎక్కడెక్కడో ఆయన కోచింగ్ తీసుకుని అంతా తిరిగి ఆయనకి ఏమీ అర్థం కాక ఎలా రాయాలో తెలియక ఆయన ఒక ప్రశ్న వేశారు. సార్, మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే, నేను రాసింది కరెక్టేనా అది చెప్పండి సార్ నాకు అన్నారు. నేను ఇచ్చినటువంటి మెయిన్స్లో క్వశ్చన్స్కి నేను రాసే ఆన్సర్ కరెక్టేనా, నేను రాసే పద్ధతి, నా స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది కరెక్టేనా, నేను కవర్ చేసే పాయింట్స్ కరెక్టేనా, అసలు మెయిన్స్ రాసే పద్ధతి ఇదేనా అని అడిగారు ఆయన. నేను అవన్నీ కరెక్ట్ చేశాను. ఆయన మంచి ర్యాంకు లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది సివిల్స్లో ఆయనకి. సో కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక 2-3 గంటలు రాయండి. తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి. ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే మీరు. చేస్తేనే మనం, ఎందుకంటే మెయిన్సే మెయిన్ మనకి. ఇక్కడ ఇంటర్వ్యూ లేదు కాబట్టి మెయిన్స్లో మీరు ఎంత బాగా చేస్తే ఎంత బాగా ఉంటుందన్నమాట. 1 మార్క్ చాలు కట్ ఆఫ్ మీకు ఆగిపోవడానికి. 1 మార్క్ చాలు మీరు డిఎస్పి నుంచి ఆర్డీఓ అవ్వడానికి. ఇంకా ఇతర ఏ పోస్టుల నుంచి అయినా సరే 1 కట్ ఆఫ్ అక్కడికి ఆగిపోయింది అనుకోండి, మీరు ఆర్డీఓ కింద జాబ్కి వెళ్ళిపోతారు. అదే 1 మార్క్ తగ్గింది అనుకోండి, కట్ ఆఫ్కి 1 మైనస్ అయింది అనుకోండి, మీకు పోస్టే రాదు. సో అందుకని ప్రతి మార్కు ఇంపార్టెంటే, ప్రతి క్వశ్చను ఇంపార్టెంటే. కాబట్టి మీరు బాగా రివిజన్ చేయండి, సినాప్సిస్ టైప్లో రాసుకోండి, టైం ఉంది కాబట్టి. తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా మీరు చేయాల్సిందే, చేసి కరెక్షన్ చేయించుకోవాల్సిందే. అప్పుడే మనం ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఈ పని చేయట్లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే వస్తున్నారు తెలుగు మీడియం వాళ్ళు. అది కూడా నేను చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేశాను. లాస్ట్ ఇయర్ తెలుగు మీడియంలో టాప్ 10లో అంటే సెకండ్ ర్యాంక్ తెలుగు మీడియం అమ్మాయి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్ సాధించింది. ఆమె పక్కా తెలుగు మీడియం అని చెప్పడం వల్ల ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ రాయకపోతే మీరు ఏం రాస్తుంది, ఎలా రాస్తుంది, అది ఏం కరెక్టా కాదా అనేది ఎట్లా తెలుస్తుందండి అది? కాబట్టి ఇవన్నీ చేయండి. ఈలోగా మీకు రిజల్ట్ మనకి త్వరలో రాబోతున్నాయి. ఎంత వీలైతే అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది రిజల్ట్. దాని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక క్వాలిఫై అయ్యేవాళ్ళు క్వాలిఫై అవుతారు, ఇంకా రాసేవాళ్ళు రాస్తారు. ఆల్రెడీ రాసి పెట్టే ఉంటుంది గ్రూప్ 1 అధికారులు ఎవరో ఈ 560 సంథింగ్ 560 సంథింగ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు మొదటి నిధుట రాసి పెట్టే ఉంటాడు దేవుడు. కాబట్టి వచ్చేవాళ్ళకి వస్తుంది కాబట్టి ఇక మీరు దాని గురించి ఆలోచించకుండా మీకు నమ్మకుండా వాళ్ళు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. ఈ పద్ధతులు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మీరు ఎగిరిపోతారు మెయిన్స్లో. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. నా పక్క వాళ్ళు అయ్యారు సార్, నేను అవ్వలేకపోయాను సార్ అని చెప్పి చాలామంది వచ్చి చెప్తుంటారు. సో నాకన్నా తక్కువ నాలెడ్జ్ సార్, ఆడికి నేను నోట్స్ ఇచ్చేవాడిని, ఆమెకు నేను నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, ఆమెకు ఎలా రాయాలో నేను చెప్పాను, ఎస్ఏ ఎలా రాయాలో నేను చెప్పాను అని ఇలా చెప్తూ ఉంటారు వచ్చి. దానివల్ల ఏమి ఉపయోగం ఏముంది? ఆమె చక్కగా సెటిల్ అయిపోతుంది, ఆయన చక్కగా సెటిల్ అయిపోతాడు. మరి మీరే కదా అశోక్ నగర్లో ఉండేది, లక్షలు ఖర్చు పెట్టుకుంటూ వేలు ఖర్చు, వేలు కూడా కాదు ఇప్పుడు, లక్షలతో పని ఇక్కడ. ఏది చూసిన విపరీతంగా ఉంది ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ మనకే ఉంది, ఇక్కడే ఉంది. సో అందుకని మీరేం చేస్తారంటే ఇవన్నీ పాటించండి. ఇవన్నీ కానీ పాటించినట్లయితే ఇంకొకటి మనం ఏంటంటే, నేను ఇంకొకటి స్పెషల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు రిజల్ట్ వచ్చే నాటికి అట్లీస్ట్ ఒక 3 పేపర్స్ టెస్ట్ సిరీస్ రాసి పెట్టుకోవాలి, కనీసం కంప్లీట్ అన్నా చేసి పెట్టుకోవాలి. అంటే ఇంక ఇప్పుడు మనకి కొద్దిగా తక్కువ టైంలో వస్తాయి కాబట్టి ఇంక ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. మీరు ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. ఇంత పెద్ద అవకాశం నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇంత మంచి అవకాశం రాదు. ఎందుకంటే నాకు ఈ 20 years ఎక్స్పీరియన్స్లో నేను ఎంతోమందిని చూశాను. నేను ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం రాదు, ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు. ఎందుకంటే గ్రూప్ 2 ఉండటం వల్ల చాలామంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇతర ఎగ్జామ్స్ ఉంటే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సిన్సియర్గా నేను గతంలో చెప్పిన వీడియోలాగా సిన్సియర్గా ఎంత తక్కువ వేసుకున్న తిప్పి కొడితే మనకి కాంపిటీషను ఒక 2,000 to 4,000 మెంబర్స్ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మీరు పెద్దగా దీనికేం కష్టపడకుండా, అంటే మీరు కష్టపడకుండా అంటే నా ఉద్దేశం ఏంటంటే,
అంత భయంకరంగా ఏదో స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఉన్నటువంటి ప్రిలిమ్స్లో మీరు ఉన్న నాలెడ్జ్ని దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోండి ఇక్కడ. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఓకే, రైట్. రండి, వచ్చి టెస్ట్ సిరీస్ రాయండి, మెంటర్షిప్ ఇస్తాం, వచ్చి కలవండి. ఓకే, కాల్ చేస్తున్నారు చాలామంది, వందల మంది కాల్ చేస్తున్నారు, కానీ కదలట్లేదు. మీరు తొందరగా డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే తర్వాత క్వాలిఫై అయిన తర్వాత చేసేది ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది మీకన్నా ముందున్నారు, ఇంత పెద్ద నోటిఫికేషన్ వదులుకోరు. ఆల్రెడీ వర్క్ చేసేటటువంటి గ్రూప్ 2 ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళు, అంటే సెంట్రల్లో ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అందరూ కూడా ఈ గ్రూప్ 1 కనిపెట్టుకునే ఉన్నారు. టీచర్స్, లెక్చరర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ ఇంతమంది ఉన్నారు. వాళ్ళలో మనం కూడా పోటీ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఏం పోటీ అని అనట్లేదు నేను. వీళ్ళల్లో రాయటం తెలిసి ఉండాలి కదా మెయిన్స్ ఎగ్జామ్ అంటే. ఊరికే ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే ఇళ్ళ రకంగానే పండగ కాదు కదా, అలా అనమాట దీని ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.